అరగంట అయింది. అమ్మా ఆగిందా? గుండె సారి కడుపులో పడ్డట్టు అయింది. అర్జెంట్ గా దిగలేదనుకో మళ్ళీ బయలుదేరిపోతే దిగా. అమ్మో బతుకుంటే పడ్డ. బాబాయ్ ఏంట్రీ ఫుల్ ఆగినట్టుంది నాయన. అబ్బో అమ్మా సరే ఇందులో నా తప్పేం లేదండి. అది ఎక్కడం వల్ల కళ్ళు తిరిగి నేను మీ మీద పడ్డానంతే. కంట్రీ బ్రూట్. అమ్మాయిలు కనిపిస్తే చాలు మీద పడిపోవటం, సారీ చెప్పటం. సారీ చెప్పడానికి మీద లేదండి. నువ్వు పెద్ద సినిమా హీరోయిన్ అని నీ కోసం క్యూ కట్టారు ఇక్కడ. యు షట్ అప్. ఫ్యాన్స్ పెట్టుకోవడం తెలీదు, నువ్వు కూడా చెప్పేవాడివే. చూసావా డర్టీ ఫెలోస్. తిన్నది అరక్క బయట బేవర్స్ లా తిరుగుతారు. చదువా పాడా? ఏమిటి రెచ్చిపోతున్నావు? 5 బీకాలు ఇక్కడ. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే. ఇడి ఫెయిల్. అబ్బా ఆడేదో పొరపాటును గుర్తేనే ఎలా ఉంది, కావాలని గుర్తే ఎలా ఉంటుందో తెలుసా? చూపించమంటావా? నేను రెడీ. చెప్పండి సార్. నా పేరు మైసా అండి. నా పేరు సత్యపండి అండి. మా రావణమ్మని నన్ను ఫోటో తీయండి. అయ్యో నా దగ్గర కెమెరా లేదండి. నా దగ్గర ఉందండి. అయితే ఏంటి తీసేస్తాను. ఏమండి అది కూడా వచ్చేటట్టు నువ్వు ఉండగా అదేమవుతుందిలే. కొంచెం దగ్గర జరగండి. అబ్బా నవ్వండి. ఇక భుజమే చేయండి. రెడీ. అయిపోయింది. ఫోటో వచ్చేసినట్టు. థ్యాంక్స్ అండి బాబు. మమ్మల్ని కూడా ఫోటో తీ. అది నా భార్య అండి బాబు. పర్లేదులే నువ్వు నవ్వు. చిన్నపిల్లల మారం చేయకు. నువ్వు తీయమన్నప్పుడు తీసానుగా, ఇప్పుడు తీపో. ఏంట్రా? ఇప్పుడు వాళ్ళని ఫోటో తీయమన్నాడు, తీసాను. మమ్మల్ని ఫోటో తీయమంటే తీనంటున్నాడు. చూడండి సార్, నా పెళ్ళం పక్క నుంచి ఫోటో తీస్తానంటున్నాడు. ఇంకొక పిల్లలతో ఫోటోలు దిగటం ఏంటి? చంపేస్తా. పదా నేను తీసిన ఫోటోలు నువ్వు లేవరా? మిమ్మల్ని ఇద్దరు అసలు ఫోటో తీయలేదు కానీ నేను ఏంటి భయ్య అన్నా నవ్వుతున్నా. చెప్పేస్తాను నిన్ను. ఏంటా సౌండ్? నేను కాదు. మరి ఒరేయ్ ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నారు రా? లింక్ లేదనో మన మీటింగ్ అయితే ఏంటి? పీకల దాకా మేసారా? ఇక బయలుదేరొచ్చు కదా. నువ్వు వచ్చావని చెప్పి సీన్ గారు తోటలో మేళం పెట్టాడు. నేను తీసుకెళ్దామని వచ్చావు. మేళమా? ఎన్ని రోజులైందిరా చూసి. మేళవంటే ఏంటి చందు? అది ఇంగ్లీష్ లో చెప్పు. లోకల్ డిస్కోటెక్. యా. నేను కూడా రానా? నో 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 నో. మగాళ్ళకి మాత్రమేనమ్మా. ఏ అక్కడికి ఆడవాళ్ళు రాకూడదమ్మా. మిడ్ నైట్ బస్సుల టైప్. ఓయ్ నువ్వు వెళ్తే ఒక డిస్కషన్ పెట్టుకో. వెళ్ళి బుద్ధిగా పడుకో. వెళ్ళు. ఒరేయ్ మీరు రండ్రా. పేరుకు పెద్ద 5 స్టార్ హోటల్. అద్దాలన్నీ నేనే తుడవాలి. ఇంకొన్ని బెటరా అంటే ఏడుస్తాడు వాడు సొమ్ము పోయినట్టు. సార్ నా గురించేనా? కాదు సార్, అద్దాల గురించి. చూడండి సార్ ఎంత క్లీన్ గా తుడిచాను. ఈ మట్టి ఏంట్రా? అద్దాంది కాదు, మీ వేల్ది. పైడి తల్లి. బిఏబిఎల్ లాబీ మేనేజర్ సిన్స్ 1984. See this. Nobody can cheat me. Excuse me, may I help you? బాయ్ తో వదిలే గానీ మేనేజర్ గాకి. Oh, I am manager since 1984. మరి బాయ్ ఎక్కడా? మీకు బాయ్ కావాలా మేనేజర్ కావాలా? రూమ్ కావాలి. సింగిల్ రూమా డబుల్ రూమా? రాత్రి తాగింది దిగలేదా? Oh, I'm sorry. సింగిల్ రూమ్ 4060 రూపీస్ ప్లస్ ట్యాక్స్. నేను అడిగింది రోజుకి. నేను చెప్పింది రోజుకే. ఫర్ 1 సింగిల్ డే 4060 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్. అబ్బే బా తక్కువ. రూమ్ సరే గానీ బాత్రూమ్ ఎక్కడా? అక్కడ తీసుకుంటే రూమ్ లో కూడా ఉంటుంది. రూమ్ తీసుకునే ముందు బాత్రూమ్ చూసుకోమన్నారు పెద్దలు. ఆహా ప్లీజ్. చాలా టైం అయింది. రేయ్ సార్ వాడు బాత్రూమ్ చెక్ చేయడానికి వెళ్ళాడా, బాత్రూమ్ లో ఉన్న సామాన్లు బ్యాగ్ లో పెట్టుకుని చెక్ చేయడానికి వెళ్ళాడా? ఎందుకైనా మంచిది బ్యాగ్ చెక్ చేయి. వచ్చేస్తున్నాడు. పంజోడు. ఏమోయ్ ఓయ్యా బాత్రూమ్ చాలా బాగుంది. రూమ్స్ లో ఇంకా బాగుంటాయి. ఎందుకు? ఇది చాలా మనకి. ఇది చాలా ఎవరు నువ్వు? రామ్ పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద. మా బావ పియ్యే నంద. అయితే ఆవిడకే కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన నా మేనకోడలే కదా. మేనకోడలా? మేనకోడలు అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు, కానీ తను కాకపోతే కొడుతుంది నన్ను. మనత అర్థం కాలే. మొత్తం ఇప్పు చెప్పు. మొత్తం ఇప్పాలా? యా. ఓ సింతేనా? ఓ పని చెయ్యి. ఏం చేయను? గెటప్ మార్చు. అదెలా?
ఇలా ఇప్పుడు గుర్తుపట్టరా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నీ ఒంటి మీద ఉన్న గొలుసు ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే, నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తా. కరెక్ట్. ఇవన్నీ నీ దగ్గరే ఉంచా. ఓకే. ఎలా? ఆగు. నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తాను. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మీసమో బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ వరదలు కూడా గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేదో ఒకటి చేయాలి. నాకు మీసాలు ఉన్నాయి కదా. అయితే చుక్కెట్టుకో. ఏయ్, నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేను నేనంటే ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. ఏయ్! అవి ఇచ్చింది నువ్వు కాదు, ఒక మంచి మనిషి, మహానుభావుడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. నువ్వా? నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా? నేను వెళ్ళొచ్చా? ఇంత చేసినందుకు నాకంటమ్మా. పర్సులో 5,000 ఉన్నాయి, 200 తీసేసుకో. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా? మీదే ఆలస్యం. అయితే ఫాస్ట్కి వెళ్ళిపోతానే. రామ్ పరశురామ్. ఏయ్ ఇలా రా. ఏం నా చుట్టూ తిరుగుతున్నావు? వావ్, నన్ను గుర్తుపెట్టేసావా శ్వేత? శ్వేత ఏంట్రా? సోనాలి. సోనాలి. అయ్యి బాబోయ్, శ్వేత సోనాలి ఏంటి ఒకేలా ఉన్నారు? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. సోనాలి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? సోనాలి ఎవరు మావయ్య? అంటే నువ్వు శ్వేతవా? అవును. నాకేం అర్థం కావట్లా. మావయ్య, నువ్వు సోనాలిని చూసావా? అంటే నీకు సోనాలి తెలుసా? నాకొక్కదానికే తెలుసు, నాన్న కూడా తెలీదు. కానీ శ్వేత, అసలు ఎవరి సోనాలి? ఎందుకు అచ్చం నీలా ఉంది? అదంతా ఒక పెద్ద స్టోరీ మావయ్య. నాకు కూడా చెప్పవా ప్లీజ్? నేను సోనాలి అక్క చెల్లెళ్ళం. కానీ మా అక్కకి నువ్వు ఒక్కతవే కదా. కానీ మా నాన్నకి 2 భార్యలు. ఓ వర్షం కురిసిన రాత్రి ముంబైలో నాన్న, పిన్ని, అలా పిన్నికి సోనాలి పుట్టింది. అమ్మ బావా, ఇన్నాళ్ళు ఈ రహస్యం నాలోనే దాచుకున్నాను. ఇవాళ నీకు చెప్పాను. ఎవరికి చెప్పావుగా? చెప్పను. నాన్న కూడా చెప్పావుగా? ఆయనకి తెలుసుగా. అయినా చెప్పుకో. చెప్తే అది రహస్యం ఎలాగవుద్ది? తింగరది. పొద్దక్క, ఆ కన్నీళ్ళు ఆపేసుకో. కష్టం రా. అవునక్క, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆపుకోలేకపోతే ఏడ్సి. నువ్వు వెళ్ళి బావన్ భోజనానికి పిలుచుకుంటా. అలాగే. త్యాగశీలు అక్క, నువ్వు త్యాగశీలువే. పాపం, నేను ఉల్లిపాయలు కోస్తేనే తట్టుకోలేకపోతున్నాడు. ఎలా బతుకుతాడో ఏంటో. డబ్బు నేను పంపిస్తాను, నువ్వు ముంబైలోనే ఉండు. అస్తమాన్ ఇలా ఫోన్ చేయకు. బావా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసులే. తెలిస్తే ఏం చేస్తావురా? అంటే తెగించేసేవన్నమాట. ఏంటే? అక్క భోజనానికి రమ్మని పిలిచింది. వేధో వేషం నువ్వు. మట్లేసుకుంచావు. డాడీ, విలేజెస్ లో మాస్ సైకాలజీ స్టడీ కోసం కాలేజ్ వాళ్ళు టూర్ కండక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎ వీక్. వెళ్ళరా, డబ్బు ఏమైనా కావాలా? ఉంది. ఏ ఊరు వెళ్తున్నారు? కృష్ణలంక అని. ఏ ఊరు? కృష్ణలంక మీకు తెలుసా? నో, ఊరికే అడిగాను. అయినా ఆ ఊళ్ళో రోడ్స్ లేవు, బ్రిడ్జ్ లేదు, పడవల్లో ప్రయాణం అవసరమా? అంటే సిటీ వాళ్ళలో కన్నా విలేజెస్ లో ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయన్న దాని మీద ప్రాజెక్ట్ చేస్తున్నాము. శ్వేత, ముంబై లాంటి ఊళ్ళల్లో కూడా ఉంటాయి కదా ప్రేమలు. ముంబై ఏంట్రా? నాకు తెలుసులే, ముంబైలో కూడా ప్రేమలు ఉంటాయి. లేకపోతే సోనాలి బింద్రే ఎలా పడుద్ది? ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, నోరు మూసుకొని బోల్చే. అంతా అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం? త్యాగశీలువే పాపం. ఏంట్రా నీ గోల? ఏమి శ్వేత, నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఏ, నీ లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయిందా? తెలిసిపోతే టెన్షన్ ఎందుకు? స్పెషల్ గా నేను చెప్పక్కర్లేదని హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప. మరి నిన్ను ఇంప్రెస్ చేసిన ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎవరా అని తెలియక. ప్లీజ్ ప్లీజ్ ఒకసారి మాకు చూపించవే. మేమేం ఎత్తుకుపోలేవే. అలా అని కాదు, అంటే చూశాను, బాగున్నాడు, తెలివుంది, మంచితనము ఉంది, కానీ
నేనే ఇంకా పరిచయం చేసుకోలేదు. అందమైన కుర్రాలికి ఇప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉందే, తొందరగా పరిచయం చేసుకోవే. బాగుందా? బాగుందండి. ఎందుకు బాగోదు? ఫ్రీగా వస్తే అన్ని బాగానే ఉంటాయి. ఏంటి కోపమే? ఏంటి పక్కన పెట్టేశావు? అయ్య బాబా ఏడు శాతం ఏంటి? అన్నం తిని 2 రోజులైందండి. ఇది కనిపించింది. లాగిన్ చేస్తున్నావా? లాగించు. అవును అను తిని 2 రోజులు అయిందంటున్నావు. మన వెనక ముందు ఎవరు లేరా? ఇక్కడ లేరండి. మరి ఎక్కడ ఉన్నారు? ఊళ్ళోనండి. రామచంద్రపురం పక్కన ఎదురుపాకని. తూగోజీ రాజనాల్ లాంటి మావయ్య, సూర్యకాంతం లాంటి అత్తయ్య ఉన్నారండి అక్కడ. అంటే పాసిమలో సావిత్రి టైప్ అన్నమాట. కాదండి, రంగీలాలో ఊర్మిళ టైప్ అండి. తర్వాత నాకేమో సినిమాలంటే ప్రాణం అండి. నేను పుట్టడమే సినిమా థియేటర్ లో పుట్టానటండి. ఊళ్ళో అందరూ నన్ను రమ్యకృష్ణలా ఉంటావు అంటారండి. ఎప్పటికన్నా సినిమాలో చేరి పెద్ద హీరోయిన్ అయిపోదాం అనుకున్నానండి. కానీ మా రాజనాల ఆ సూర్యకాంతం లేరండి. నన్ను 2వ పెళ్లివాడికి ఇచ్చి పెళ్లి చేసేయాలని చూసారండి. నాకేమో భయం వేసిందండి. మా సందులో ఎస్టీడీ బూత్ సీన్ గడికి హీరో శ్రీకాంత్ కార్ డ్రైవర్ బాగా క్లోజ్ అని చెప్పాడండి. దాంతో నా నగలన్నీ తీసుకుని నేను ఇంట్లోంచి జంపండి. ఇక్కడికి రాగానే నా నగలతో సీనుగాడు జంపండి. ఈ కథ ఎక్కడో ఇన్నట్టుందే. ఈనాడు జిల్లా ఎడిషన్లో చదువుంటారండి. ఇలాంటివన్నీ వాళ్లే రాస్తారు కదండి. అది సరే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏముందండి, ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉందండి. దానింటికి వెళ్ళిపోతాను. మా ఊరికి మాత్రం సినిమాలో హీరోయిన్ అయ్యేదాకా వెళ్ళనండి. ఈలోగా ఏదైనా ఉద్యోగం చూసుకుంటానండి. గడవాలి కదండి. ఏంటి ఉద్యోగమే? నేను ఇంటర్మీడియట్ దాకా చదివానండి. ఇంగ్లీష్ లో టైప్ హయ్యర్ కూడా అయిపోయిందండి. నిజమే? మహాలక్ష్మి అబద్ధాలు చెప్పదండి. ఆవిడెవరో? నేనేనండి. సరే, ఇప్పుడు నా దగ్గర ఉద్యోగం చేస్తావా? ఆఫీస్కి వెళ్దాం. ఓయ్ ఏంటా కంగారు? ఉందంటే ఇప్పుడు ఉందని కాదు. మరి ఎప్పుడండి? ఓ వారం పడిద్ది. సరేనండి, నేను బయలుదేరినా అండి? బయలుదేరు. లేట్ అయితే తప్పిపోతావు. బాయ్ అండి. బాయ్. దీని వాటర్ చూస్తుంటే ఇలా ఉంది. పిజ్జా బుర్ర నా బుర్ర కూడా తినేసింది. ఓరు బాబోయ్.